హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఈ సమ్మర్ టైంలో న్యూబార్న్ బేబీస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో పెద్దవాళ్ళ వల్లనే ఈ టెంపరేచర్ తట్టుకోవడం అవ్వడం లేదు. ఇంకా న్యూబార్న్ బేబీస్ అయితే చాలా ఇబ్బంది చేస్తూ ఉంటారన్నమాట. సో కొన్ని టిప్స్ యూస్ చేయడం వల్ల పిల్లల్ని ఆ వేడి అనేది తగలకుండా చూసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి న్యూబార్న్ బేబీస్ అంటే మొదటి నెల నుంచి ఒక 6 months లోపు పిల్లలు ఈ సమ్మర్ టైంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత పిల్లలు కూడా ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో నార్మల్గా అయితే మనకి 6 months వరకు పిల్లలకి వాటర్ అయితే ఇవ్వద్దు. ఫస్ట్ తల్లులుగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉందనేసి పిల్లలకు కూడా దాహం వేస్తుందేమో అనేసి వాటర్ పెట్టాలా పెట్టకూడదని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో 6 months వరకు పిల్లలకి అసలు వాటర్ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ వాటర్ తాగి వాటిని ఫిల్టర్ చేసుకునేంత కెపాసిటీ వాళ్ళ శరీరంలో ఇంకా అవయవాలు అనేవి ఎదగవు. సో అందుకనే 6 months వరకు పిల్లలకి వాటర్ అయితే పెట్టకూడదు. సో ఈ సమ్మర్ టైంలో పిల్లల్ని వీలైనంత వరకు కూల్ వాతావరణంలో ఉంచండి. ఎందుకంటే టెంపరేచర్ తట్టుకోలేరు పిల్లలు. నార్మల్గానే పిల్లల యొక్క బాడీ టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా ఈ సమ్మర్ వేడి తగిలింది అనుకోండి, పిల్లల టెంపరేచర్ మరింత ఎక్కువగా అవుతుంది అనమాట. సో దీంతో ఏమవుతుంది అంటే పిల్లలకి డీహైడ్రేషన్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే పిల్లల్ని వీలైనంత వరకు కూల్ వాతావరణంలో ఉంచండి. తల్లి పాలు ఇవ్వండి, అంటే 6 months లోపు పిల్లలకి. సో తల్లి పాలు ఏంటంటే, సో పిల్లలు డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే తల్లే ఎక్కువగా వాటర్ తాగాలి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా తీసుకుంటూ ఉండండి. సో మీరు ఏదైతే తీసుకుంటారో అది బేబీకి పాల ద్వారా వెళ్తుంది. సో దాని ద్వారా బేబీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందన్నమాట. సో వాటరే ఇవ్వాలని కాదు, మీ తల్లిగా మీరు ఏం తీసుకున్నా అది బేబీకి వెళ్తుంది. మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటే బేబీ డీహైడ్రేషన్కి లోనవద్దు. సో తల్లిగా మీరే ఫుల్గా వాటర్గా తాగాలన్నమాట. సో 6 months లోపు పిల్లలు. ఆ తర్వాత 6 months తర్వాత పిల్లలకి ఏంటంటే వాళ్ళకి వాటర్ మిలన్ జ్యూసెస్ కానీ ఇంకా లేకపోతే ఏమైనా జ్యూసెస్ ఇవ్వడం కానీ చేయండి. సో అలా చేస్తే పిల్లలకి డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అయితే తినిపించడానికి, అంటే నార్మల్గా వాటర్ మిలన్ అలాంటి జ్యూసెస్ పెట్టండి పిల్లలకి, డీహైడ్రేషన్కి లోన్ కారు. సో వీళ్ళని ఏంటంటే ఈ పిల్లలని నార్మల్గా కూలర్ ఉంటే కనుక కూలర్ పక్కన ఉంచడం కానీ, లేకపోతే ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసి ఉంచడం కానీ ఇలాంటివి చేయండి. సో వీలైనంత వరకు పిల్లల్ని 9 తర్వాత బయటికి తీసుకెళ్ళకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే పిల్లల యొక్క శరీరం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ వేడి అనేది తొందరగా అడాప్ట్ అవుతుంది పిల్లలకి. సో తద్వారా ఏంటంటే పిల్లలు తొందరగా డీహైడ్రేషన్కి లోన్ అవుతారు. సో అందుకనే మీరు ఏంటంటే 9 తర్వాత వీలైనంత వరకు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకండి. ఒకవేళ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక పిల్లలకి కొంచెం ప్రొటెక్ట్ చేయండి. అంటే ఏదైనా క్లాత్తో పిల్లల ఫేస్ కానీ లేకపోతే ఈ చెవుల ద్వారా ఇదంతా కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఏమైనా క్లాత్ లాంటిది కట్టేసి కొంచెం దుస్తులు అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి తొడగండి. సో ఇంట్లో మట్టికి పిల్లలకి చాలా ఫ్రీగా వదిలేయండి. అంటే కాటన్ దుస్తులు వేయండి, అదైనా కూడా చాలా లూజ్గా ఫ్రీగా ఉండాలన్నమాట. సో ఈ సమ్మర్ టైంలో పిల్లలకి టైట్ వేసినా కూడా ఏమవుతుంది అంటే చెమట అనేది ఎక్కువగా వస్తుంటుంది. పిల్లలకి చెమట అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అంటే వేడి కురుపులు కావడం కానీ ర్యాషెస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ ర్యాషెస్ వస్తే ఇంకా పిల్లలు బాగా చిరాకు చేస్తూ ఉంటారు. సో అందుకే వీళ్ళు వేసుకునే దుస్తులు కూడా చాలా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. కొంచెం మెత్తటి దుస్తులు వేయండి. అండ్ బ్రైట్ కలర్స్ వేయకూడదు ఎప్పుడు కూడా. పిల్లలకి బ్రైట్ కలర్స్ వేస్తే ఏంటంటే మనకి ఎండ వేడి అనేది తొందరగా తీసుకుంటుంది అన్నమాట ఆ బ్రైట్ డ్రెస్సెస్. సో అందుకనే బ్రైట్ డ్రెస్సెస్ కాకుండా లైట్ కలర్ డ్రెస్సెస్ పిల్లలకి యూజ్ చేయండి. అండ్ లూజ్వి వేయండి అన్నమాట. సో అలా వేస్తేనే పిల్లల స్కిన్ అనేది ఎండ వేడిని తట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంట్లోనే పీస్ఫుల్గా పిల్లలకి ఆ కూల్ వాతావరణంలోనే పిల్లల్ని ఉంచడానికి ట్రై చేయండి. సో ఈవినింగ్ తర్వాత కూడా, సో ఈవినింగ్ 5-6 తర్వాతనే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. కానీ సో ఆ లోపు కూడా తీసుకెళ్ళకపోవడమే బెటర్ ఆప్షన్. సో ఇక స్నానం వచ్చేసి పిల్లలకి మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు పోయండి. ఎందుకంటే పిల్లలకి ఆ ర్యాషెస్ అనేవి రాకుండా ఉండడానికి, చెమట అనేది ఉండకుండా ఉండడానికి మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు అయితే పోయండి. సో ఈ చిన్న జాగ్రత్తలు మీరు ఫాలో అయితే డెఫినెట్లీ ఈ వేడి అనేది పిల్లలకి తగలకుండా ఉంటుంది. లేదా అంటే పిల్లలు ఈ వేడి పిల్లలకు గనక వెళ్ళింది అంటే డెఫినెట్లీ పిల్లలకి డీహైడ్రేషన్ ప్రాబ్లం అవుతుంది. డీహైడ్రేషన్ ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్త అయితే వహించండి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.